ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం గురువుగారి పాదపద్మములకు నమస్కారము. ఆ, ఇవాళ నా వారాహి నవరాత్రుల అనుభవాలు చెప్తున్నానండి. ఈ వారాహి నవరాత్రులు నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నేను ఆ, హైదరాబాద్లో శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం ఉన్న చోట చేయడానికి గురువుగారు నాకు అవకాశం ఇచ్చి అమ్మవారు అనుగ్రహించడం వల్ల అక్కడ చేసుకోవడానికి అయ్యిందండి. ఆ, అక్కడికి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఆ, అనుక్షణం అమ్మవారి యొక్క ఆ, ఆ, ఆవిడ మువ్వల యొక్క చప్పుడు కానీ గజ్జల చప్పుడు కానీ అమ్మవారు కాంతి రూపంలో తారసపడడం కానీ అక్కడ అనుక్షణం ఆ హై ఎనర్జీ, చాలా హై ఎనర్జీ ఫీల్డ్లో ఉండడము, అక్కడ చిన్న చిన్న పనులు చేయడం, సేవ చేయడము, ఆ, గురువుగారు వస్తానన్న రోజు గురువుగారు ఎప్పుడు వస్తారు, వారితో ఇంటరాక్షన్ గురించి ఆలోచించడము, వారి సహచర్యంలో మన మనస్సు యొక్క స్థితిని గమనిస్తూ ఉండడము, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఆ, ఎక్కువసేపు ఉండాలని కోరుకోవడం ఆ, చాలా బాగా జరిగిందండి. ఆ, మొదటి రోజు నుంచి అంటే మా మొదటి రోజు 26వ తారీఖు గురువుగారు పీఠానికి వచ్చి పూజ చేసి అమ్మవారు వచ్చే టైం నుంచి ఆఖరి రోజు ఉద్వాసన వరకు అంతా చాలా బాగా జరిగిందండి. ఆ, ముందు దానికి ముందు ఒక రోజు ముందు నేను పీఠం చేరుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నమే గురువుగారు పూలు తెచ్చారు. ఆ, తర్వాత పూలు గుచ్చడము, ఆ, అమ్మవారికి అలంకరణ కోసం అంతా సెటప్ చేయడం, గురువుగారు అమ్మవారి పీఠం వెనకాల అమ్మవారి గదిలో స్క్రీన్ సెట్ చేయడము, దాని ముందేమో పువ్వులన్నీ చక్కగా అందంగా సెట్ చేయడము, అది ఆ రోజంతా పనిచేసామండి. ఉమ్, అంటే అంతా ఒకసారి అయిపోలేదండి. ముందు పువ్వులు గుచ్చడానికి చాలా టైం పట్టింది. ఆ, తర్వాత రోజు మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ అయిందండి. ఆ తర్వాత ఆ, సాయంత్రం నాతో పాటు పీఠంలో చంద్రశేఖర్ స్వామి గారు కూడా ఆ, నవరాత్రులు చేశారు. ఆయన పీఠంలోనే ఉంటున్నారు. సో ఆయన 7:30 అలా వచ్చారు ఆఫీస్ నుంచి. ఆయన వచ్చాక, ఆయన ఫ్రెష్ అప్ అయిపోయాక ఆ, కొంతసేపు అయ్యాక గురువు గారు పూజ చేసి అమ్మవారు ఆవాహనం జరుగుతోందని కళ్ళు మూసుకోమని చెప్పారు. అప్పుడు ఆ, చాలా డిఫరెంట్ అయిన మువ్వల శబ్దం వినిపించిందండి. అంటే మనం పీఠానికి ఎప్పుడు వెళ్ళినా మనకి మువ్వల శబ్దం వినిపిస్తుంది. అంటే ఆ, మనం చెవి చాలా సెన్సిటివ్గా ఉండాలండి. అది అందరికీ వినిపిస్తుంది అంటే నమ్మకం ఉండి, పీఠం మీద నమ్మకం ఉండి, అమ్మవారి మీద నమ్మకం ఉండి, గురువుగారి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా వినిపిస్తుంది. అది ఏ టైంలో వెళ్ళినా వినిపిస్తుంది. ఆ, కానీ ఏమైనా మనసులో చిన్న డౌట్ ఉన్నా కొంచెం వినిపించడం కష్టం అని నా అభిప్రాయం అండి. ఇది అందరికీ జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ అది వారి వారి అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుందండి. సో ఆ రోజు అమ్మవారిని గురువుగారు ఆహ్వానం చేసినప్పుడు మ్, చాలా డెలికేట్గా పాదం పడుతూ ఆ మొబైల్ శబ్దం ఇప్పటికింకా నాకు రోమాలు నిలుచుకుంటున్నాయి ఒంట్లో. ఆ సమయాన్ని తలుచుకుంటే చాలా ఒక పల్చని అడుగు వేస్తూ అమ్మవారు, మీరు చాలా అటెంటివ్గా ఉంటేనే ఆ శబ్దాన్ని వినగలుగుతారండి. ఆ, అమ్మగారు వచ్చి అక్కడ కూర్చున్నాక అసలు చాలా చాలా బాగుందండి. తర్వాత
ఆ శబ్దము ఇంకా ఎక్కువ వినిపించడం మొదలెట్టింది. అక్కడి నుంచి నవరాత్రి 9 రోజులు ఆ మువ్వల శబ్దము ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా, అంటే ఒకే ప్యాటర్న్ లో కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిక్ 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 అని వినిపిస్తే ఒకసారి, ఒకసారి టిక్ 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 అని వినిపించినట్టు. అంటే నేను ఊరికేనే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మువ్వలు చప్పుడు అంటే మువ్వలు ఉంటే కొట్టి చూపించడానికి అవుతుంది. సో అలా అన్నమాట. అలా అదే కాకుండా అక్కడ ఆ, అఖండ దీపాన్ని మెయింటైన్ చేయడము, అఖండ దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిలో అమ్మవారి దర్శనం అవ్వడము, అంటే అదంతా చాలా ప్రత్యేకమండి. ఒక పీఠంలో ఉండి ఆ దర్శనం చేసుకోవడము, ఆ దర్శనం మనకి కలగడము చాలా అదృష్టం. అదంతా ఆ అమ్మవారి అనుగ్రహము, గురువు గారి కృప వలన నాకు దొరికిందండి. నేను చాలా 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 కృతజ్ఞుడిని దానికి. అలాగే ఆ గురువుగారు 3వ రోజు కూడా వచ్చారు. ఆ రోజు చాలా వాన పడింది. ఆ రోజు కొంచెం లేట్గా పూజ చేశారు. పాపం వెళ్ళేటప్పుడు గురువుగారు పూర్తిగా తడిసిపోయారు. ఎందుకంటే చాలా పెద్ద వాన పడుతూనే ఉంది, ఆగలేదు వాన. తర్వాత ఒకరోజు సాయంత్రము నల్గొండ నుంచి శ్రీమూర్తులు సాధకులు వచ్చారండి, నలుగురు. వాళ్ళు వచ్చినప్పుడు పండగ వాతావరణం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అంతా చిమ్మి ముగ్గులు పెట్టి చేశారు. వాళ్ళు కూడా ఆ, గురువుగారు అక్కడ కూర్చుని జపసాధన చేయమన్నప్పుడు, అమ్మవారి గదిలో కూర్చుని జపసాధన చేయమన్నప్పుడు వారు కూడా స్వయంగా అనుభవించారు గజ్జల చప్పుడు, అమ్మవారి ప్రెజెన్స్ అక్కడ. ఆ, ఎక్కడ అణువణువు అమ్మవారు అక్కడ మనం అనుభవించడానికి అవకాశం దొరుకుతుందండి. ఆ, వారు వచ్చి ఆ రోజు ప్రసాదం తయారు చేయడము, వంట చేసి అది అమ్మవారికి సమర్పించడము, ఆ రోజు గురువు గారితో మాట్లాడుతూ, నేను ఆ రోజు జప్ సాధన చాలాసేపు జరిగిందండి. ఒక దివ్యమైన కాంతి ప్రస్ఫుటించింది. తర్వాత చాలాసేపు అలౌకిక ఆనందం. అంటే ఆ ఆనందాన్ని ఆ, ఒట్టి మాటల్లో చెప్పడం చాలా కష్టమండి. అది ఆ, చాలా డీప్ స్టేట్ అని అనిపించిందండి. చాలాసేపు ఆ ఆనందం అలా ఉండిపోయింది. నేను అసలు జప్ సాధనలోంచి బయటికి రావడానికి ఎప్పుడూ అసలు ఎఫర్ట్ పెట్టను. ఆ రోజు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ 10:30, పావుతకు 11 అయింది రాత్రి. నాకు టైం తెలియదు, గుర్తులేదు. ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, గురువుగారు కూడా వెళ్ళిపోవాలి అని చెప్పే ఉద్దేశంతో నేను కళ్ళు తెరిచాను. అప్పుడు ఆ స్థితిలోంచి మాట్లాడడం చాలా కష్టమైంది. గురువుగారు ఏదో అడుగుతున్నారు, నేను ఏదో సమాధానం చెప్తున్నాను, నాకు అసలు ఎరుక లేదు. ఆ, గురువుగారేమో ప్రసాదం తీసుకోమన్నారు, నేను ఏదో వడ్డించుకున్నాను, పప్పు చాలా కారంగా ఉందని ఏదో చెప్పాను. అంటే ఆ, అన్నం మీద ఫోకస్ లేదు. ఆ మనసంతా ఇంకా ఆ అలౌకిక స్థితిలోనే ఉండిపోయింది. దాని నుంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక అరగంట 40 నిమిషాలు పట్టిందండి. ఆ స్టేట్లో ఉండిపోయాను. అసలు నా భూతో నా భవిష్యత్ ఆ రోజు అంతా చాలా అద్భుతము. అలాగే ప్రతిరోజు ఉదయం పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో సాధన జప సాధన చేసిన, ఉదయం 10:30 11 ప్రాంతంలో చేసిన, సాయంత్రం చేసిన, ఏ సమయంలో చేసినా ఒక మనసు చాలా నిర్ ఆ, ఏమీ ఆలోచన లేకుండా ప్రశాంతంగా, మధ్య మధ్యలో అమ్మవారి గజ్జల చప్పుడు, వివిధ రకాల చప్పుళ్ళు, ఆ గజ్జలు ఒక్కొక్క pattern లో వినిపించడం చాలా ఆనందంగా జరిగిందండి. తర్వాత 4వ తారీఖు మనము ఉద్వాసం చెప్తా అనగా, 3వ తారీఖు మనం అక్కడ అన్న సంతర్పణ చేయడం జరిగిందండి. 4వ తారీఖు అన్న సంతర్పణ చేయడం జరిగింది. ఆ రోజు శ్రీశైలం నుంచి మన పూర్వ సిద్ధి పొందిన సాధకులు ప్రతాప్ రెడ్డి గారు వచ్చారండి. ఆ, వంట సాయం చాలా చేశారు.
ఇక్కడ కూడా నేను చాలా నేర్చుకోవడానికి నాకు అవకాశం దొరికినండి. ఈ అన్న సంతర్పణ చాలా స్పెషల్ నాకు. ఎందుకంటే మొదటిసారి నేను 2, 3 ఐటెంలు పూర్తిగా ఆ, కలియబెట్టడానికి మొదటి నుంచి నేనే అక్కడి నుంచి చేయడానికి నాకు అమ్మవారు గురువుగారు అవకాశం కల్పించారు. దానికి చాలా కృతజ్ఞతగా ఉంటాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఆ, ఒక కొత్త విద్య నేర్చుకోవడానికి మన పీఠంలో ఎలాంటి ఆ, అవరోధము ఉండదు. చాలా ప్రోత్సహిస్తారు గురువుగారు కొత్తవి నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని. అలాంటిది ఆ రోజు నా చేత ఆ ఐటెంలు చేయించడానికి, అంటే నేను పూర్తిగా చేశానని చెప్పను, కానీ వంట చేయడం ఎట్లా అన్నది ఒక స్పష్టత నాకు రావడము. తర్వాత ఒక పెద్ద స్కేల్లో ఒక 50 మందికి వంట చేసినప్పుడు బియ్యానికి నీరు కొలత ఎలాగా, అది వార్చడం ఎలాగా, అవన్నీ అంటే నేను ఏడాది నుంచి అన్న సంతర్పణలు అటెండ్ అవుతున్నాను. కొన్ని చోట్లే ఆ, అంటే ఒక 2, 3 చోట్ల గరిట తిప్పాను తప్ప నేనేం పెద్ద పాల్గొనలేదు. అంటే ఆ అవకాశం రాలేదా అని కాదు. ఆ, తోటి సాధకులు చాలామంది వంట చేసిన వాళ్ళు ఉన్నారు. స్త్రీమూర్తులు చేశారు, పురుషులు చేశారు. కాబట్టి ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల నాకు అవకాశం రావడం, గురువుగారు ఆ నమ్మకం ఉంచి నా చేత చేయించడం, అమ్మవారి అనుగ్రహం వల్ల అది చేయగలగడం. తర్వాత ఆ రోజు వాన పడడం, వాన పడినా జనం రావడం, మొదలెట్టిన ఒక గంటకి ఐటమ్స్ అయిపోవడం. అసలు మేము పిలిచిన మ్, వచ్చిన వాళ్ళు కాకుండా జనం ఆటోమేటిక్గా వచ్చారండి. తర్వాత ఆ, చాలా మంది పేదవాళ్ళు ఆ చుట్టుపక్కల, అంటే ఎక్కువ లేబర్ ఉంటారండి. వాళ్ళు ఎక్కువ బీహారు, ఒరిస్సా అక్కడి నుంచి వచ్చిన రాష్ట్రాల వాళ్ళు. వాళ్ళు మజ్జిగాను ఎక్కువ తినరు. అలాంటిది వేయించుకుని తిని ఆ, పర్వాణం చాలా బాగుందని చెప్పి తిని 2 గ్లాసులు తీసుకుని ఆ, చాలా చాలా బాగా జరిగిందండి. ఆ అన్న సంతర్పణ కూడా బాగా జరిగింది. గురువుగారు ఆద్యంతం పర్యవేక్షణ చేస్తూ బాగా చేయించారండి. గురువుగారు ఉండడం వల్ల, గురువుగారు చేయడం వల్ల చాలా బాగా జరిగింది. ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అందరూ బాగా సంతృప్తిగా తిన్నారు. తర్వాత ఉద్వాసన చెప్పడం, ఆ, ఉద్వాసన చెప్పినప్పుడు ఆ, అమ్మవారి ఆ, గజ్జెల చప్పుడు చాలా పల్చగా వినిపించిందండి. ఆ, నాకైతే ఆ, బాధ లాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు మనతో ఉంటారు, తర్వాత పీఠంలో ఎప్పుడు ఉంటారు అన్న భావన ఉండడం వల్ల అది ప్రక్రియలో ఆ, మన నవరాత్రుల ప్రక్రియలో అది ఒక ప్రక్రియ మాత్రంగా చూసి పూర్తి చేయడం జరిగిందండి. ఉమ్, చాలా బాగా జరిగిందండి. నవరాత్రులు మటుకు ఈ వారాహి నవరాత్రులు 2025 జీవితాంతం గుర్తుంచుకుపోయే నవరాత్రులండి. ఆ, గురువుగారు వచ్చినప్పుడు గురువుగారి కోసం వెయిట్ చేస్తూ ఆ, వచ్చినప్పుడు పొద్దున్న లేచిన వెంటనే అమ్మవారి గది దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మువ్వల చప్పుడు వినడం కోసం అలా కళ్ళు మూసుకొని చెవులు ఆలకించడం, ఇవన్నీ చాలా ప్రత్యేకమైన అనుభూతులండి. తర్వాత ఒకరోజు రాత్రి గజ్జల చప్పుడు ఎటువైపు నించుంటే అటువైపు వస్తూ ఉంటే నేను గబుక్కుని వెనక్కి తిరిగితే వినిపించడం ఆగిపోయింది. మళ్ళీ కొంతసేపు నించుంటే మళ్ళీ తర్వాత చాలాసేపు నించుంటే తప్ప వినిపించలేదు. అప్పుడు తెలుసుకుంది ఏంటంటే మనం వినడం వరకే చేయాలి, మన బుద్ధిని ఎక్కువ ఉపయోగించకూడదని. అలా 9 రోజులు చాలా బాగా జరిగిందండి. చాలా దివ్యమైన అనుభవాలు. అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం, పీఠం యొక్క శక్తి చాలా బాగా జరిగిందండి. శ్రీమాత్రి. నా పేరు వీరభద్ర శ్రీనివాస్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. హైదరాబాద్ శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠానికి వచ్చి అక్కడ చేశానండి నా వారాహి నవరాత్రులు గురువుగారి అనుమతితో. ఓకే స్వామి, చాలా సంతోషం స్వామి.
ఆ, మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎప్పటి నుంచి స్వామి? ఆ, పీఠంకి ఉన్న అనుబంధం సరిగ్గా ఏడాది అయిందండి. ఏడాది మీద ఒక నెల అయింది. అంటే 13 నెలలని చెప్పొచ్చండి. ఓకే, పీఠంలో ప్రయాణం ఎలా ఉంది స్వామి? పీఠంలో ప్రయాణం చాలా బాగుందండి. ఆ, అమ్మవారితో ఆ, అమ్మవారి గురించి తెలుసుకుంటూ కొంచెం కొంచెం అమ్మవారి అనుగ్రహం, గురువుగారి కృప, దారిలో అనేకమైన పరీక్షలు, కొన్ని చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటూ ఇప్పటి వరకు గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహంతో ట్రావెల్ చేయడం జరిగిందండి. చాలా ఛాలెంజింగ్గా ఉన్న సేమ్ టైం నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ అవడానికి చాలా చాలా అవకాశాలు అమ్మవారు, గురువుగారు కల్పించారండి. దానివల్ల నేను పర్సనల్గా చాలా నేర్చుకోవడం జరిగింది. నాలో కూడా మార్పులు చూడగలుగుతున్నారు అందరూ. ఓకే స్వామి. ఒకటి, పీఠంలో నవరాత్రులు చేయడం. రెండు, ఆ, గురువుగారు పూజ చేస్తుంటే గురువుగారు పక్కన కూర్చొని నవరాత్రులు పూర్తి చేసుకోవడం. ఎలా ఫీల్ అయ్యారు? అది మాటల్లో చెప్పడం చాలా కష్టం అండి. గురువుగారు అక్కడ కూర్చుని పూజ చేస్తుంటే ఆ ఎనర్జీ చాలా హైగా ఉంటుందండి. అది ఆ, మనం శరీరంలో ఫీల్ అవుతామండి, వైబ్రేషన్స్. అది చాలా హై ఎనర్జీ. ఒకటిను ఆ, అమ్మవారు ప్రత్యక్షంగా మీతో ఉన్నట్టు మీకు అనుభవం అవుతుంది అక్కడ కూర్చున్నప్పుడు. అది చాలా మ్, అసలు మాటల్లో చెప్పడానికి కూడా కొంచెం కష్టం. అది చాలా చాలా హై ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నట్టు ఉంటుందండి. చెప్పండి. ఓకే స్వామి. ఎన్ని నవరాత్రులు చేశారు స్వామి? నేను వారాహి నవరాత్రులు 2024, తర్వాత 2025లో శ్యామలా నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, మళ్ళీ ఇప్పుడు వారాహి నవరాత్రులు. ఇది నా 4గో నవరాత్రులు పీఠంకి వచ్చాక. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి స్వామి? బాగా గుర్తుండిపోయేది అని క్లాసిఫై చేయడం చాలా కష్టం అండి. అంటే ఒక్కటని చెప్పి చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్క నవరాత్రిలోనూ ఒక్కొక్క ఆ, దీర్ఘమైన అనుభవాలు, లోతైన అనుభవాలు, అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం, గురువుగారి కృప, తర్వాత కొత్త కొత్త పరీక్షలు, తప్పులు చేస్తే సర్దిద్దుకోవడానికి గురువుగారు అవకాశం ఇవ్వడం, ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అండి. పీఠంలో నవరాత్రులు చేయడం ఒక ఎత్తు. అలా అని నేను దేన్ని తక్కువ చేసి కూడా చెప్పలేను. మొదటి నవరాత్రుల నుంచి ఆ, నాకు అమోఘమైన అనుభవాలు ఉన్నాయి. అన్ని నవరాత్రులు ఒకటికి మించిన ఒకటి అండి. అంటే ఆ, చెప్పాలంటే ప్రతి నవరాత్రి అయ్యాక ఒక స్టెప్, 3 స్టెప్పులు, ఓ 10 స్టెప్పులు ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుందండి. ఓకే స్వామి. ఆ, నవరాత్రులు మీ ఇంట్లో కూడా చేసుకున్నారు, ప్లస్ అలాగే పీఠంలో కూడా చేసుకున్నారు. రెండింటికి తేడా చెప్పగలరా? రెండిట్లో ఎలా ఫీల్ అయ్యారు రెండిట్లో? ఆ, ఇంట్లో చేసిన నవరాత్రులకి అక్కడ చేసిన నవరాత్రులకి తేడా అంటే ఎనర్జీ ఫీల్డ్ చాలా డిఫరెంట్ అండి. గురువు గారు స్వయంగా అక్కడ అమ్మవారిని ఆవాహనం చేసి ఉండడం వల్ల అక్కడ చాలా హై ఎనర్జీలో ఉన్నాం. ఇంట్లో చేసిన దాంట్లో ఎనర్జీ ఉండదా అంటే ఉంటుంది. కానీ ఆ, మన ఇంటి వాస్తు ప్రకారం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అక్కడ చాలా లోతైన అనుభవాలు అయినాయండి. అంటే ఇంట్లో కూడా చాలా లోతైన అనుభవాలే జరిగినాయి. ఒక్కొక్క నవరాత్రులకి ఒక్కొక్క అనుభవం అయింది. కానీ బేసికల్గా ఏంటంటే అక్కడ అనుక్షణం మీకు అమ్మవారు ప్రత్యక్షంగా మీకు అనుభవించడానికి ఒక అవకాశం అయితే కల్పించారు గురువుగారు పీఠం ద్వారా. అక్కడ ఇంట్లో ఆ అనుభవం దొరకడం కొంచెం కష్టం. ఎందుకంటే మన పరిసరాల వల్ల, మనం ఉండే వాతావరణం వల్ల అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే అది పీఠం ఆల్రెడీ అక్కడ పెట్టారు కాబట్టి గురువు గారు అక్కడ వేరుగా ఉంటుంది. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులకి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారా స్వామి? ఆ, అంటే బెటర్ అవుతున్నారా? చాలానండి.
ఓకే స్వామి. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఆ, ఒక్కొక్క నవరాత్రికి గురువుగారు చే మార్పులు చేయడము, ప్రసాదం చేసే దాంట్లో మార్పులు చేయడము, కొన్ని కొన్ని ఆయుర్వేద పరమైన సాలడ్స్ చేయించి మన చేత తీసుకోమని చెప్పడము, దానివల్ల బెనిఫిట్ పొందడము. అలాగే ఉమ్, ఒక్కొక్క నవరాత్రికి ఆ, చేసే సాధన ఎక్కువ అవుతుంటే ఆ సాధన ఎక్కువ అవడం వల్ల అనుభవం కూడా లోతుగా అవ్వడము చాలా డిఫరెన్స్ ఉందండి. అది తెలుస్తుంది. ఆ, ఒక స్కేల్ ఆఫ్ 10 మీద కానీ అలా చూస్తే ఇప్పుడు 7 to 8 రీచ్ అవుతున్నాం అని చెప్పొచ్చండి. అంటే ఫస్ట్ నవరాత్రిలో 3, 4 దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడుకి వచ్చేటప్పటికి 8 to 9 జప సాధన బాగా చెయ్యగలుగుతున్నాం. అంటే ఆ, కొంచెము బాగా చే కొన్ని నెలలు చేసి మనం రెగ్యులర్ సాధకులు అయిపోయాక అది చేయడం వల్ల దాని నుంచి నవరాత్రుల్లో అనుభవాలు ఆ, బాగా డీప్గా అవడానికి కూడా అవకాశం వచ్చిందని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రతి నవరాత్రిలోనూ అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం అనుభవించడానికి ఒక అవకాశం అయితే నాకు అయ్యిందండి. అది పూర్ణంగా నేను అనుభవించాను. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం రోజు అన్న సంతర్పణ కార్యక్రమం చేశానన్నారు కదా! వంట మీరే చేశారు. ఆ, ప్రతాప్ రెడ్డి మీకేమన్నా గారు గురువు గారు ఎక్కువ చేశారండి. నేను కొంచెం ఒక 2, 3 ఐటమ్స్ మధ్య మధ్యలో చేయడము, తర్వాత పర్వాణానికి కావాల్సిన జీడిపప్పు, ఆ, కిస్మిస్ అది వేయించడము, వేయించి తీసుకురావడము, ఆఖరణ కలపడము, పాయసానికి ఆ, గురువుగారితో కలిపి సేమియా వేయించడము. అసలు అదంతా ఒక దివ్యమైన అనుభూతి అండి. గురువుగారు పక్కన నించుని పర్యవేక్షణ చేస్తూ చేయించడము, ఆ, మనసు చాలా ఖాళీగా ఉండడం ఆ క్షణంలో ఉమ్, చాలా ప్రశాంతంగా ఒక మంచి స్థితిలో ఉండడము చాలా అదృష్టంగా భావిస్తాను. ఓకే స్వామి. మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు గదా స్వామి! చేయగలనా లేదా అని జెప్పి భయమేసిందా? అంటే ఆ, మీరు పీఠంలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది ఇప్పుడు. ఆ, సింహాచలం అన్న సంతర్పణ నాకు పరీక్ష అండి, చాలా పెద్ద పరీక్ష. ఎందుకంటే మా ఊళ్ళో జరిగింది అది, సింహాచలం విశాఖపట్నంలో. అది ఫుల్ వాన, బురద అక్కడ. ఆ బురదలో కూడా మేము చేసి జనం వచ్చి తిని ఒక 450 నుంచి 500 మంది వరకు వచ్చారంటే అమ్మవారి అనుగ్రహం, గురువుగారి కృప వల్ల జరిగింది అది. ఆ తర్వాత బెంగళూరులో శ్మశానకాళి అన్న సంతర్పణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత కామాఖ్యలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అమ్మవారి అనుగ్రహం వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి సరిగ్గా నవరాత్రుల ముందే కిందటి నెల మనం ఆ, ఒరిస్సాలో పూరి జగన్నాథ్ క్షేత్రంలో అన్న సంతర్పణ చేశామండి. అప్పుడు చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ, ఎందుకంటే అక్కడ గ్యాస్ స్టవ్ సరిగ్గా లేకపోవడం వల్ల 2 గ్యాస్ స్టవ్లు మార్చినా అది సెట్ అవ్వకపోవడం వల్ల గురువుగారి ఆ, ధైర్యం చెప్తూ గురువుగారు చేయడం వేయడం వల్ల అక్కడ స్టవ్ సెట్ అయ్యి మేము అక్కడ సక్సెస్ఫుల్గా అన్న సంతర్పణ పూర్తి చేసి రావడం వల్ల నాకు చాలా ధైర్యం అయితే వచ్చిందండి. తర్వాత గురువుగారు ముందు రోజే చెప్పారు, నువ్వు చేయాల్సి ఉంటుందయ్యా, చంద్రశేఖర్ గారు ఆఫీస్లో ఉంటారు, ఆయన ఉండరు కాబట్టి నువ్వే చేయాలి అని గురువుగారు సమక్షంలో జరుగుతుందని నమ్మకం ఉండడంతో నేనే అంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు. ఓకే స్వామి. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? అసలు నేను పీఠానికి వెళ్ళి చెయ్యడమే అదే మర్చిపోలేని సన్నివేశం అండి. ఎందుకంటే ఆ, 2 నెలల క్రితం గురువుగారు నేనేదో తప్పు చేస్తే శిక్ష వేశారు. ఆ శిక్ష ప్రకారం అయితే వెళ్ళడానికి అవకాశం లేదు. మళ్ళీ
అమ్మవారు అనుగ్రహించి గురువుగారు అనుగ్రహించడం వల్ల వెళ్ళడానికి అవకాశం దొరికింది. అదే పెద్ద ఇది. అది కాకుండా ఆమ్, అన్ని రోజులు అన్ని ప్రత్యేకమండి. ఒక్క అనుభవం అని చెప్పడానికి లేదు. గురువుగారు అమ్మవారిని ఆవాహనం చేసినప్పుడు, అమ్మవారు వచ్చినప్పుడు ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ఎక్కడైనా ఆ పీఠం పరిధిలో ఉన్నప్పుడు అమ్మవారి మువ్వల చప్పుడు వినడం, అమ్మవారు మన వెనకాల నడుస్తున్నట్టు అనిపించడం, అక్కడ కూర్చుని జపసాధన చేస్తుంటే అమ్మవారు ఎదురుగుండా ప్రత్యక్షంగా ఉన్నారని అనుభవించడం, అంతా అంతా మధురమే అండి. అందులో అన్న సంతర్పణ చేయడం, అన్న సంతర్పణలో వంట చేయడం, జనం రావడం, వాళ్ళందరికీ అన్ని ఇచ్చేయడము, ఆ, చాలా 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 మెమరబుల్ అండి. ఏది ఒక్క విషయం అని చెప్పడానికి లేదు. చాలా బాగా జరిగింది. అన్ని ఓకే స్వామి. అన్ని అమోఘమైన ఘటనలు, అన్ని అమోఘమైన అనుభవాలే. ఆ, ఓకే స్వామి. ప్రతి ఒక్క నవరాత్రిలో గురుగారు ఆయుర్వేదానికి సంబంధించింది ఏదో ఒకటి జోడిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ, ఇక్కడ వసంత నవరాత్రుల్లో ఒక సాలడ్ చేయించారండి. ఆ, బీరకాయలు, సొంటి, ఇంకో ఐటమ్ ఏదో వేశారండి. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్కి చాలా హెల్ప్ చేసిందండి. అలాగే వసంత నవరాత్రుల్లో గురువుగారు ఆ, కుంకుడుకాయలతో తలంటుకోవడానికి ఒక ఐటెం తయారు చేయించారండి. మా పీఠంలో సిద్ధి పొందిన సాధకులకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డాండ్రఫ్ సమస్య పూర్తిగా తీరిపోయిందండి దాని నుంచి. అంటే గురువుగారు ఇవన్నీ జోడించడం వల్ల మన సనాతన ధర్మంలో ఉన్న అమోఘమైన ఈ ఆ, జ్ఞానాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి గురువుగారు ప్రయత్నం చేస్తున్నారండి. అది చాలా చాలా బాగుంది. అందరికీ సింపుల్గా మంచి సొల్యూషన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆ, చాలా సింపుల్గా అందుకునేటట్టు చేస్తున్నారండి. చాలా బాగుంది. ఓకే స్వామి. గురువు గారిది టైం అంటే టైమే. ఈ పద్ధతి మంచిదేనా స్వామి? ఆ, చాలా అవసరం అండి. టైం అంటే టైం ఉంటేనే ఆ డిసిప్లిన్ అన్నది వస్తుంది. ఆ డిసిప్లిన్ ఉంటేనే నవరాత్రులు కరెక్ట్గా చేయడానికి అవుతుందండి. లేకపోతే చాలా కష్టం. ఓకే స్వామి. మీరు 4 నవరాత్రులు చేశారు. ఇప్పుడు రెగ్యులర్ సాధన కూడా చేస్తున్నారు. ఈ మంత్ర దీక్షలకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? అంటే ఏం ఖర్చు ఇదివరకి అవ్వలేదండి. ఇప్పటి వరకు ఏం ఖర్చు అవ్వలేదు. ఇంకా ముందు కూడా అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే గురువుగారు మంత్రం ఇవ్వడానికి కానీ దేనికి ఇప్పటి వరకు అయితే ఏం డబ్బులు అడిగి తీసుకోలేదు. ఎవరికి నేనే ఇవ్వలేదు. మన పీఠంలో రూల్ అండి, దేనికి డబ్బులు తీసుకోరు. దానివల్ల ఏం ఖర్చు అవ్వలేదు. ఓకే స్వామి. ఆ, మీరు వచ్చిన తర్వాత కొత్త సాధకులు చాలా మంది వచ్చారు. ఎంతోమంది వచ్చారు. వారి యొక్క అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు పీఠంలోకి వచ్చి మనం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది గురుగారి కృపకి పాత్రలు అవడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలాగే వారి అనుభవాలు వింటుంటే అమ్మవారి యొక్క శక్తి, మన పీఠం యొక్క శక్తి, గురువుగారి యొక్క శక్తి మనకి దార్శనీయంగా కనిపిస్తుందండి. ఆ, ఏది అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదండి. అంతా ఒక పద్ధతి ప్రకారం అమ్మవారు నడిపిస్తూ ఉంటారు. అది అనుభవంలోకి వస్తుందండి. కొత్త వాళ్ళు వారి అనుభవాల్ని పంచుకుంటున్నప్పుడు చాలా ఆనందం వేస్తుందండి. ఇంత ఇంత గొప్ప శక్తివంతమైన పీఠంతో ఇంత ఆ, మంచి ఆ, శక్తి ఉన్న పీఠంతో మనము ఉన్నాము. గురువుగారు, అమ్మవారు మనకి అనుక్షణం చేయపట్టుకుని నడిపిస్తున్నారు. అంటే ఇందాక మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ అది కూడా చెప్తే బాగుంటుంది. ఆ, అన్న సందర్భంలో భయం వేయలేదా అని అడిగారు. నాకు గురువుగారు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఒరిస్సాలో పూరి జగన్నాథ్ అన్న సంతర్పణ తర్వాత
ఆ, ఇక్కడ గురుగారు లిటరల్గా నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నారు. అలాగే ఆ, నవరాత్రులు కానివ్వండి, రెగ్యులర్ సాధన కానివ్వండి, అన్న సంతర్పణకు కానివ్వండి, అనుక్షణం గురువుగారు అమ్మవారి అనుగ్రహంతో గురువుగారి పర్యవేక్షణతో నడుస్తాం. చాలా బాగుందండి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్తారా? నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే ఆ 9 రోజులైనా మనం నిత్యం అమ్మవారిని స్మరించుకునే అవకాశం, తర్వాత చాలా సులువుగా చేయడానికి గురువుగారు అంతా డిజైన్ చేశారండి. ఇందులో ఆ, కష్టపడి చేసే పూజ హోమం అలాంటివి ఏమి ఉండవు. ఒక ఆ, అఖండ దీపాన్ని మేనేజ్ చేసి రోజు జపసాధన చేసి మనం చేసుకుంటున్న ఆ, పలహారం కానీ నైవేద్యంగా పెట్టడం, మనం వంట చేసుకుని దాంట్లోనే నైవేద్యాన్ని సమర్పించడం, కొత్త కొత్త ఆ, గురువుగారిచే ఆ, ఆయుర్వేద సాలడ్లు కానీ లేకపోతే ఆయుర్వేద టిప్స్, హెల్త్ టిప్స్ కానీ చాలా హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయండి. నేను అనుభవించాను, తోటి సాధకుల అనుభవాల్లోనూ విన్నాను. సో నవరాత్రులు చేయడం వల్ల ఒక మనిషి యొక్క ఓవరాల్ గ్రోత్ కి అవకాశం ఉంటుందండి. అదొక్క ఆమ్, అంటే ఆధ్యాత్మిక గ్రోత్ ఒక్కటే కాదు, హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగుంటుంది. సో ఆ, నవరాత్రులు ఎందుకు చేయడం అంటే అమ్మవారి యొక్క ఆ, దర్శనం కానీ, అమ్మవారి యొక్క శక్తిని కానీ, ఆ, గురువు శక్తిని కానీ, పీఠం యొక్క శక్తిని కానీ అనుభవించడానికి ఒక అవకాశం ఇస్తున్నారండి. ఇక్కడ చాలా సులువుగా అవ్వడానికి గురువు గారు అంతా ప్రాసెస్ డిజైన్ చేసి సెట్ చేశారండి. అందుకనే ప్రతి నవరాత్రి చాలా అమోఘంగా ఉంటుందండి. చేయడం వల్ల ఖచ్చితంగా అయితే ఆధ్యాత్మికంగా నేను ఎదుగుదల చూస్తున్నా అని చెప్పగలను. ఓకే స్వామి. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని, ఏదైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని చెప్పి అని అంటా ఉంటారు. మరి మీరు ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? మీకేమైనా భయమేమైనా యేసిందా స్వామి? ఆ, గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటారు అంటే గురువు గారు పెట్టిన ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుందండి. మనము ఒకవేళ తప్పులు చేసి ఆ తప్పులు గురువుగారు అవకాశం కూడా ఇస్తారు. ఆ తప్పు సర్దిద్దుకోకపోతే గురువుగారు చెప్పి మర్యాదగా చెప్పి తీసేస్తారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఇంత సింపుల్ అన్నీ డిజైన్ చేసి అన్ని స్పూన్ ఫీడ్ చేస్తున్నట్టు అన్ని విడమర్చి విధి విధానాలు, ఆ, వీడియో ఆడియో వీడియో ఇవ్వడం కానీ, చివరిన ఉద్వాసన ఆడియో వీడియో ఇవ్వడం కానీ, ఆ, ప్రతి ప్రతిరోజు ఆడియో మెసేజెస్ చెప్పడం కానీ, మన అనుభవాలకి విశ్లేషణ ఇవ్వడం కానీ, మనకి ఎక్కడైనా దోషాలు ఉంటే వాటికి ఏమైనా పరిహారాలు చెప్పడం కానీ, అన్నీ అన్నిటికీ అంత చేస్తున్నప్పుడు గురువుగారు స్ట్రిక్ట్గా ఉన్నారు అని దాంట్లో తప్పు లేదండి. ఎందుకంటే అప్పుడే ఇప్పుడు చేస్తున్న వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు కూడా ఆ జాగ్రత్తగా ఉండాలి, ఆ ఎరుక ఉంటుందండి. ఆ ఎరుక ఉండడం చాలా అవసరం. అప్పుడే మనకి ఒక మంచి అనుభవం పొందడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత గురువుగారు అంతా స్ట్రిక్ట్గా ఉంటున్నారంటే అది సాధకుల యొక్క ఆ, అభి అభ్యున్నతి కోసం తప్ప ఆయనకే అందులోంచి వచ్చేదేం లేదండి. అది చాలా అవసరం. నేను భయపడింది ఒకసారి, ఒక నవరాత్రిలో అఖండ దీపం కొండెక్కినప్పుడు చాలా భయపడ్డాను, బాధపడ్డాను. ఆ నవరాత్రులు అయిపోయాక గురువుగారు దోషాన్ని నివృత్తి చెప్పారు, చేశాను. సో ఆ, భయం అయితే కొంచెం ఉండడం మంచిది. ఎందుకంటే అప్పుడు అలర్ట్గా ఉంటాం మనం ఏం చేసినా నవరాత్రులప్పుడు. స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? ఆ, పీఠంలో మంత్ర సాధన చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సింది గురువు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, సాధన నియమాలు,
నిబంధనలు, పీఠ నియమాలు, నిబంధనలు 100% ఫాలో అవ్వడం అండి. అది ఆ, పూర్తిగా అమలు చేయడము. తర్వాత ఆ, దాంట్లో ఉన్న ఆ సాధనలో ఉన్న ఆ, ఏమవుతే ఉన్న ప్రవచనాలు వినడము, దాన్ని మనం సమ్మరీ ఫైల్ సబ్మిట్ చేయడం టైంకి, మన జప్ సాధన ఎక్కువ చేసుకుంటూ వెళ్ళడము. తర్వాత అవకాశం ఉన్నప్పుడు అన్న సంతర్పణలో భాగం పంచుకోవడము. ఇవన్నీ ఆ, మన కర్మని తగ్గించుకోవడానికి చాలా మంచి అవకాశం ఇస్తున్నారండి. సో సాధనలో ఆ, ఈ ఫుల్ టైం సాధనలో మన కర్మని కరిగించుకోవడానికి ఒక చాలా మంచి అవకాశం ఇచ్చారండి గురుగారు. దానివల్ల మైండ్ చాలా రిలాక్స్ అవడము, ఆ, జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం అండి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఆ, గురువుగారు ప్రత్యక్షంగా మనకి గైడెన్స్ ఇవ్వడము, ఆ, తర్వాత తోటి సాధకుల యొక్క అనుభవాలు వారు షేర్ చేయడము, అలాగే సిద్ధి పొందిన సాధకుల యొక్క అనుభవాల నుంచి తెలుసుకోవడము, తర్వాత అన్న సంతర్పణలో పాల్గొనడం వల్ల ఆ, కొత్త విషయాలు నేర్చుకోవడము, ఆర్గనైజ్ చేయడంలో కొత్త విషయాలు నేర్చుకోవడము, ఆ, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందడము, మనము వ్యక్తిగతంగా మన పర్సనాలిటీలో చాలా మార్పులు రావడము, ఆ, ఇవన్నీ యాడ్ ఆన్స్ అవుతాయండి. వాల్యూ ఎడిషన్ అంటారు కదా, అలా ఉంటుంది ఇదంతాను. దాంతోపాటు అమ్మవారి అనుగ్రహాన్ని, గురువు గారి కృపని అనుభవించడానికి ఒక మంచి అవకాశము ఈ సాధన ద్వారా దొరుకుతుందండి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం? అంటే మీకిచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం. ఆ ఆ మంత్రం యొక్క శక్తిని మీరు అనుభవించారా? ఆన్లైన్లో ఇచ్చిన మంత్రానికి శక్తి ఎలా వస్తుంది అంటే, ఆ, అది సాధకుని యొక్క సాధన మీద డిపెండ్ అయి ఉంటుందండి. మంత్రం గురుతుల్యం, గురుముఖంగా తీసుకున్న, ఆన్లైన్లో గురువు గారు ఇచ్చిన వారి యొక్క శక్తి, పీఠం యొక్క శక్తి, అమ్మవారి యొక్క అనుగ్రహము చేత దానికి ఆ, శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకోటి ఏమంటే, మీరు సాధన చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఆ మంత్రం యొక్క శక్తి ఏంటో తెలుస్తుందండి, మీకు అనుభవంలోకి వస్తుంది. సో అదేమి, అదొక జస్ట్ అంటారు అంతే, ఆన్లైన్లో తీసుకుంటే ఏం కాదు అది. అది ఖచ్చితంగా గురువుగారి, అమ్మవారి యొక్క అనుగ్రహం, గురువుగారి యొక్క కృప వలన ఆ, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఓకే స్వామి. మీ జపం అయిన తర్వాత మీకొచ్చిన అనుభవాలకి గురుగారు వివరాలు అవి ఇస్తున్నారు కదా! ఆ, వాటిలో చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయండి. మొదటిసారి వారాహి నవరాత్రులు చేసినప్పుడు నేను పర్సనల్గా ఎక్కడ స్టక్ అయిపోయాను, ఏమి పర్సనల్గా మారడానికి ప్రయత్నం చేయాలి అన్నది విశ్లేషణ చెప్పారండి అప్పుడు ఒక అనుభవానికి. అలా ఒక్కొక్క నవరాత్రిలో, నేను చేసిన నవరాత్రుల్లో ఆ, నా యొక్క అనుభవాన్ని కాకుండా తోటి సాధకుల యొక్క అనుభవాలకి గురువుగారు ఇచ్చే విశ్లేషణతో ఆ, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎలాంటి ఆ, దోషాలకి అవకాశాలు ఉంటాయి, మనము చేసిన తప్పులు, తెలియకుండా చేసిన తప్పులు ఏమిటి, ఎక్కడైనా ఆ, చేసిన దోషాలు ఏంటి, అవన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉండడం, ఆ, తర్వాత సందేహ నివృత్తి జరగడం. ఇప్పుడు ఏమైనా సందేహం ఉంటే గురుగారు దానికి ఆన్సర్ కూడా ఇస్తున్నారు. సో
ఎప్పుడు అందుబాటులో ఉంటారు. 9 రోజులు నవరాత్రుల్లో గురువుగారు అందుబాటులో ఉంటారు. అది ఆ, చాలా ప్రత్యేకం అండి. ఎందుకంటే గురువుగారి షెడ్యూల్లో గురువుగారు అంత టైం తీసి మనకిచ్చి మనం అడిగే వాటన్నిటికీ మనం చెప్పే వాటన్నింటికి సమాధానం చెప్పడమే కాకుండా పైన ఏమైనా డౌట్స్ అడిగినా వారి సమయానుకూలంగా దానికి ఆ, సమాధానం ఇవ్వడం కూడా చాలా అదృష్టం అండి. నేర్చుకోవడానికి అది ఒక ఓపెన్ గా ఉంటుంది. చాలా ఓపెన్ గా ఆ, ఉంటుంది. అవకాశం ఉంటుంది చాలా అభివృద్ధి చెందడానికి పర్సనల్. ఓకే స్వామి. ఆ, గురుగారు పీఠంలో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉంది స్వామి? చాలా హై ఎనర్జీ అండి. అసలు ఆ రోజు పూజ గురువుగారు ఆహ్వానం చేయడం, మేము కళ్ళు మూసుకొని అమ్మవారు వస్తుంటే గమనించడం, అది ఒళ్ళు జలదరిస్తుంది అసలు ఇప్పుడు కూడా తలుచుకుంటే. అది చాలా అమోఘంగా, అంటే ఆ, అమ్మవారు మనతో ప్రత్యక్షంగా ఉంటూ అమ్మవారే పరోక్షంగా రావడం అన్నది ఆ, చెప్పడం మాటల్లో చెప్పడం కాదండి. అది చాలా అనుభవించాలి. అది అది అంటే ఒక డిఫరెంట్ ఎనర్జీ, శక్తి స్థలంలో ఉంటారు మీరు అక్కడ. అది నేను శక్తి స్థలం అనే అంటాను. మీరు ఎవరైనా వాదించవచ్చు శక్తి స్థలం అనడానికి మీకు ఇది ప్రూఫ్ ఏంటి ఇది ఏంటి అని. అది అనుభవించాం కాబట్టి మేము చెప్తాం అది. అది శక్తి స్థలమే. అక్కడ అమ్మవారు నిరంతరం ఉండడం, గురువు గారు పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించడం, ఆ ఎనర్జీని ఆస్వాదించడం, ఆ వైబ్రేషన్స్ని తీసుకోవడం, అక్కడ జప సాధన చేస్తున్నంతసేపు ఆ ఎనర్జీని ఫీల్ అవడం చాలా అమోఘంగా ఉంది. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ నైవేద్యాలు కానీ సమర్పించుకున్నప్పుడు అమ్మవారు అవి తీసుకున్నట్లుగా ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. మొదటి రోజు నైవేద్యం పెట్టినప్పుడు గురువుగారు అమ్మవారికి ఆవు పాలు ఒక గ్లాస్లో నైవేద్యంగా పెట్టారండి. అది పూర్తిగా పెరుగు కింద మారిపోయిందండి మూడో రోజుకి. ఆ అంటే మనం దాన్ని కాచడం కానీ తోడు పెట్టడం కానీ ఏమి చేయకుండా అది పెరుగు కింద ఎలా మారుతుంది? అదొక అద్భుతం కదా. చాలా అమ్మవారి శక్తికి నిదర్శనం అదే. అలాగే గురువుగారు మంచినీళ్ళు పెట్టారు గ్లాస్లో. అది నిండుగా పెట్టాం మేము. అది కొంచెం నీళ్లు తగ్గినట్టు మీకు స్పష్టంగా కనిపిస్తుందండి. తర్వాత రోజు పొద్దున్న చూసినప్పుడు నీరు తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే అమ్మవారు సేవించినట్టే కదా. ఉమ్. తర్వాత ఆ, అక్కడ ప్రసాదం పెట్టినప్పుడు పీఠంలో మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించిందండి. అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి మాకు అవకాశం ఇచ్చారు గురువు గారు. చాలా చాలా బాగుందండి. ఓకే స్వామి. మీకు రెగ్యులర్ సాధనలో ఇలాంటి అనుభవాలు ఏమైనా కలిగాయి స్వామి? అంటే అదే అంటే ఏంటండి? ప్రసాదము అంటే మంచినీరు తీసుకున్నట్లుగా, నైవేద్యం తీసుకున్నట్లుగా. రెగ్యులర్ సాధనలో ఇంట్లో నేను ఎప్పుడు ఆ, పానకం అమ్మవారికి నైవేద్యంగా పెడతా అండి. తర్వాత మంచినీళ్ళ గ్లాస్లో మంచినీళ్ళు కూడా పెడతాను. ఆ, చాలా తియ్యగా ఉంటుందండి పానకం. ఇప్పుడు రాత్రి పెట్టా అనుకోండి, మన్నాడు మధ్యాహ్నం ఎప్పుడో తీసుకుంటాను నేను. తీసుకున్నప్పుడు అది ఆల్రెడీ అది పానకం. అది ఇంకో డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. అమ్మవారి దగ్గర ప్రసాదం కింద పెట్టి తీసుకునేటప్పుడు చాలా ఆ, ఒక మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే అమ్మవారి దగ్గర పెట్టి నీరు తీసుకున్నప్పుడు కొంచెం తీయగా కూడా అనిపిస్తుంది. అది కూడా అనుభవించాం. జప సాధన చేస్తున్నప్పుడు అమ్మవారికి ఇంట్లో ఆ, ఇది పెడుతున్నప్పుడు, ఈ నైవేద్యం పెడుతున్నప్పుడు అది కూడా అనుభవానికి నాకు వచ్చిందండి. ఓకే స్వామి. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి?
జపసాధనలో ఇబ్బందులు అంటే మొదట్లో శరీరం ఊగడము, భారం అనిపించడము, తలనొప్పి రావడము, చెమటలు పట్టడము అవన్నీ ఆ, మొదటి స్టేజ్లో అవుతాయని గురువుగారు ముందే చెప్పడం వల్ల నేను పెట్టగా పట్టించుకోలేదండి. తర్వాత పీఠంలో ఉన్నన్ని రోజులు జపసాధన చాలా బాగా సాగింది. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయిందండి. ఆ, అంటే ఏమైనా కొంచెమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఒకసారి గురువు గారిని తలుచుకుని అమ్మవారిని తలుచుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తే అది సెట్ అయిపోయేది. అక్కడేం పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేకుండా అయిపోయింది. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటు ఉందా? ఆ, లోటేం లేదండి. చాలా సంతృప్తి ఇచ్చాయి, చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఒక జీవితకాలానికి సరిపోయే అనుభవాల్ని, అమోఘమైన అనుభవాల్ని ఆ, గురువు గారితో ప్రత్యక్షంగా ఒక నవరాత్రులు చేయడం, ఆ, దాంతోపాటు ఒక అన్న సంతర్పణలో వంట చేయడం, దాంతోపాటు ఆ, గురువు గారు మాకు అవకాశం ఇవ్వడం, అక్కడ ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి, సాయపడడానికి, ఆ, ప్రతి క్షణం గురువుగారు చెయ్య పట్టుకుని నడిపించడం. అంటే అది అనుభవిస్తేనే అర్థమవుతుందండి. ఆ చెయ్య పట్టుకుని నడిపించడం అంటే ఫిజికల్గా కాదు, కానీ అనుభవం అవుతుంది. గురువుగారు నడిపిస్తున్నారు ముందుకి అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది మీకు గురువుగారితో చేస్తున్నంతసేపు. ఆ, ఇంతకన్నా అద్భుతాలు ఇంకేం అక్కర్లేదండి. ప్రత్యక్షంగా ఒక సద్గురువుతో ఉండి మన యొక్క జీవితంలో కొన్ని రోజులు వారి సహచర్యంలో దివ్యానుభూతులు పొంది ఆ, వారితో కొంచెం అమోఘమైన సమయాన్ని ఆ, గడపడం చాలా చాలా అద్భుతం అండి. మతాస్లో పీఠంకి వచ్చినప్పటి నుంచి ఈ 4 నవరాత్రులు ఒక్కొక్క నవరాత్రి ఒక్కొక్క అద్భుతం అండి. అలాగే ఈ నవరాత్రులు చాలా అద్భుతం. ఎందుకంటే పీఠంలో చేయడం, గురువు గారి సమక్షంలో చేయడం, అమ్మవారు ప్రత్యక్షంగా ఉండడం, అమ్మవారి ప్రత్యక్షంగా ఉండడాన్ని అనుభవించడం. అసలు ఒకటేంటండి ఇది, ఆ, నన్ను అడిగితే టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే గోల్డెన్ జాక్ పాట్ అండి మొత్తం. బయట వాళ్ళకి జాక్ పాట్ వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తారు, దానికి 100 రెట్లు అధికంగా సంతోషిస్తున్నాను నేను. 100 రెట్లు, 1000 రెట్లు అసలు చెప్పలేం, ఆ సంతోషాన్ని కొలవలేం, మాటల్లో కొలిచేది కాదు అది. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం? చాలా 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 అవసరం అండి. ఎందుకంటే ఆ, పీఠంలో 2 అన్న సంతర్పణలలో భాగం చేసుకోవడానికి గురువుగారు అవకాశం ఇచ్చారు. ఒకటి ఆ, జన్మదిన వేడుకల్లో, గురుగారు జన్మదిన వేడుకల్లో ఆ రోజు చేసిన అన్న సంతర్పణ. ఇంకోటి మొన్న నవరాత్రులు ఆఖరి రోజులో చేసిన అన్న సంతర్పణ. అలాగే ఒక ఏడాది కాలంలో ఒక 15 16 అన్న సంతర్పణలు అటెండ్ అయ్యానండి. సో ప్రతి ఒక్క అన్న సంతర్పణలోనూ మనకి అమ్మవారు ఇచ్చే పరీక్షలు, వాటిని అధిగమించడం, అక్కడ మనకి జరిగే గురువుగారి అమ్మవారి అనుగ్రహం, గురువుగారి శక్తి బలం, గురువుగారి కృప వల్ల జరిగే దేవతా దర్శనాలు, అలాగే సూక్ష్మ రూపంలో వచ్చిన దేవతా దర్శనాలు చేసుకోవడం, ఆ, చాలా బీద వాళ్ళు అన్నం తినడానికి దొరకడానికి ఎంతో కష్టపడే వాళ్ళందరూ వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్ళడం, అది చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అది మేము పూర్తిగా చూసింది. అన్ని అన్న సంతర్పణలో అది అనుభవం అవుతుంది, కానీ ప్రత్యక్షంగా పూరి అన్న సంతర్పణలో అది చూడడానికి అవకాశం దొరికిందండి. చాలా చాలా మనసు చాలా ఆనందంగా ఉంటుందండి. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టడం అన్నది చాలా అదృష్టం అండి. ఆమ్, మన అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం, వారి అనుమతి వల్ల నాకు అవకాశం దొరకడం నేను ఎంతో అదృష్టవంతుడని భావిస్తానండి.
అసలు ఈ అన్న సంతర్పణకి వెళ్ళిన ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఇది ఇలా కాదు ఇలా చెయ్యాలి, ఇది మనం ఇలా మారాలి, ఇలా నేర్చుకుని ఇది తప్పు చేశాము మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ అవ్వకూడదు, గురువుగారు అవకాశం ఇవ్వడం, ఆ, తర్వాత ఇతరులు సాధకులు కూడా ఏమైనా తప్పులు చేస్తే దాని నుంచి నేర్చుకోవడం, కొత్త కొత్త ఆ, మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి అవకాశం, ఆ, కొత్త సంగతులు నేర్చుకోవడం, కొత్త దివ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, ఆ, జ్యోతిర్లింగాల్లో కొన్ని క్షేత్రాలు చూడడం, శక్తిపీఠాల్లో కొన్ని శక్తిపీఠాలు దర్శించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్న సంతర్పణలో ఆ వచ్చే జనానికి తృప్తిగా వడ్డించి, వంట చేసి వడ్డించి, ఆ గురువుగారు ఎక్కడైతే ప్రత్యక్షంగా వస్తారో వారి సహచర్యంలో ఆ సమయం ఉండడం చాలా అదృష్టం, చాలా చాలా ఆ, ఆనందంగా ఉంటుందండి. మనసు కృతజ్ఞతా భావంతో ఉంటుంది ఇప్పుడు. అంతటి మహోన్నతమైన అవకాశం ఇస్తున్నందుకు అమ్మవారికి, గురువు గారికి, పీఠానికి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. ఓకే స్వామి. పీఠం నిర్వహించే అన్న సంతర్పణలో వండిన వంట ప్రసాదాలకి, అంటే అది ఏవైనా కావచ్చు, బిర్యానీ, వెజ్ బిర్యానీ కావచ్చు, పాయసం అవ్వచ్చు, ఇంకేదైనా, దద్దోజనం, ఇలాంటివి ఏవైనా సరే, ఆ అన్న ప్రసాదాలకి వచ్చిన రుచి, టేస్ట్ ఇంకెక్కడ మేము చూడలేదండి ఆ, అని చెప్పేసి ఆ రోజు అన్న ప్రసాదం స్వీకరించే వాళ్ళు అంటున్నారు, అన్నారు. దాని గురించి మీ అభిప్రాయం స్వామి? ఆ, చాలా చోట్ల అది స్పష్టంగా వాళ్ళు చెప్తారండి. మేము చాలా చోట్ల అన్న సందర్భంలో స్వీకారం చేసాం ప్రసాదం, కానీ మాకు ఇక్కడ వచ్చిన టేస్ట్ బయట ఎక్కడ రాదు. ఇక్కడ తిన్న టేస్ట్ ఒక అమోఘమైన రుచి, అది చాలా బాగుంటుంది అని చెప్తారండి. అలాగే మన పీఠం సాధకులు సాధన చేసి వండడం, అమ్మవారి అనుగ్రహము, ఆ, తర్వాత దేవీ దేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి వారి ఆశీస్సులను కూడా అందించడము, గురువుగారు అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల చాలా అమోఘమైన రుచికరమైన టేస్ట్ వస్తుందండి. తర్వాత ఆ, మన పీఠం పాయసం చాలా ఫేమస్ అండి. చాలా చోట్ల మళ్ళీ మళ్ళీ 1, 2, 3, 4 కప్పులు, 5 కప్పులు తీసుకుంటూనే ఉంటారు. ఇది ఆ, పూరి ద అన్న సంతర్పణలో చూసాము. ఆ, దాని ముందు సుందిళ్ళ అన్న సంతర్పణలో చూసాం. దాని ముందు కాళహస్తి అన్న సంతర్పణలో చూసాం. అలా ప్రతి అన్న సంతర్పణలో, ఆ, దాని ముందు శివగంగా అన్న సంతర్పణలో చూసాం. ఆ, ఒకసారి వేయించుకోవడమే కాకుండా మళ్ళీ వేయించుకుని పాయసం మళ్ళీ తిని, వాళ్ళకి అవకాశం ఉంటే ఆ ప్రసాదాన్ని ప్యాకెట్లో కానీ డబ్బాల్లో కానీ తీసుకెళ్ళి, ఆ, వచ్చి నచ్చిన వాళ్ళు వచ్చి ఆశీర్వాదం చేసి, మీరు ఎప్పుడూ ఇలా చేస్తూ ఉండాలి, ఆ దైవ వల్ల అమ్మవారు మీకు ఎప్పుడూ అండగా ఉండాలి, ఇంకా ఎక్కువ మంది ఇది తినాలి అని వాళ్ళు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఆ ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆయన, ఆయన మన అన్న సంతర్పణలో మనం వండడము నుంచి చూశాడు. ఆయన చాలాసేపు ఉన్నాడు, ఆ కుర్రాడు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటాను. ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి. ఇలాంటి రుచికరమైన ప్రసాదం మేము ఎక్కడా తినలేదు అన్న సందర్భంలో, చాలా అమోఘంగా ఉంది. మేము పీఠానికి ఏమైనా ఆ, ఒక డొనేషన్ ఇద్దాము అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు అడిగారు. గురువుగారు అప్పట్లో, ఆ, ఇప్పుడు కూడా ఎవరి దగ్గర ఏమీ డొనేషన్ తీసుకోరు. దానివల్ల అర్థమవుతుందండి అది ఎంత అమోఘంగా ఉంటుందో. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉన్నాయా స్వామి? ఇప్పుడు ఈ అనుభవం
కాల్ రికార్డ్ అవుతోందండి. గంట అయిపోయింది. అవుతుంది అవుతుంది స్వామి. గంట అంటే నాకు రికార్డ్ అండి. మీరు పూర్వం గురుగారిని అడిగితే కూడా చెప్తారు. నేను లాస్ట్ ఇయర్ మే నెలలో అరుణాచలం అన్న సంతర్పణప్పుడు మొట్టమొదటిసారి పీఠం తరపున పాల్గొనడానికి గురువుగారు నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు ఆల్రెడీ పీఠంకి వచ్చిన కొత్త ఫస్ట్, అప్పటికి ఇంకా నేను మంత్రం కూడా తీసుకోలేదు. ఆ అన్న సంతర్పణలోనే గుళ్ళో చాలా అమోఘమైన అనుభవాలు అయ్యాయి. గురువుగారు ఆ, అన్న సంతర్పణ అనుభవాలు అందరూ చెప్పాలి అంటే నాకు అప్పుడు చాలా భయం ఉండేది. ఇట్లా ఇంత స్థిరంగా కూర్చుని మాట్లాడేవాడిని కాదు, అసలు కెమెరా కూడా ఆన్ చేసేవాడిని కాదు. ఎంత నాకు అప్పుడు మాట్లాడడానికి అరగంట సరిపోయే టాపిక్ ఉన్నా, నా దగ్గర ఇది అనుభవం ఉన్నా, భయము సరిగ్గా 5 నిమిషాల్లో ముగించేశాను నేను. గురువుగారు అడిగారు కూడా, ఇదేంటయ్యా ఇంత కష్టపడి జూమ్ కాల్ పెట్టి చెప్పమంటే ఏం చెప్పమేంటి, నీకు చాలా అనుభవం అయింది కదా చెప్పు అన్నారు. ఎందుకంటే అక్కడ ఆ, అమ్మవారికి అభిషేకం చేయించాం సాయంత్రం అక్కడ అరుణాచలంలో. అందరం సాధకులు అందరం వెళ్ళాం, పాల్గొన్నాం. అక్కడ వారాహి అమ్మవారి దర్శనం అయింది నాకు, అమ్మవారి అభిషేకంలో. అలాగే ఆ, చాలా అది అసలు అక్కడి నుంచే నాకు నమ్మకం బలపడి కనెక్ట్ అవ్వి చాలా, అంటే ఆ, అసలు ఊహించలేమండి. ఏమీ మాట్లాడలేని స్థితి నుంచి స్థిరంగా కూర్చుని నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ చాలా ఆనందంగా నా యొక్క అనుభవాల్ని పంచుకుంటూ, అలాగే ఆ, ఒక రెండు అన్న రెండు మూడు నవరాత్రుల్లో మిగిలిన కొత్త సాధకుల యొక్క అనుభవాల్ని అడిగి తెలుసుకోవడము, ఆ, అన్న సంతర్పణకు వచ్చిన బయట వాళ్ళ అనుభవాల్ని అడగడము, ఇవన్నీ చేయడం చాలా కొత్తగా, చాలా ఆనందాన్ని ఇస్తూ ఆ, చాలా మార్పు అండి ఇది. ఒక ఒక్క స్పెసిఫిక్ ఏరియా అంటే ఇది చెప్పాను. ఇంకా చాలా చాలా మార్పులు, అనుభవాలు, ఒక్కొక్క అనుభవము కొంచెం మార్పు, కొంచెం మార్పు. అంటే అది రాత్రికి రాత్రి జరిగింది కాదు, నెమ్మదిగా గురువు గారు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ప్రతి అన్న సంతర్పణలోనూ అన్ని దగ్గరుండి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేయిస్తూ ఇంతవరకు చాలా నేర్చుకున్నాను. ఆ, చాలా మారాను, నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ, మీరు కూడా నాతో చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి మీకు అది ఇప్పుడు విదితం అవుతుంది. ఇది రికార్డ్ అయింది. నేను ఎప్పుడు గంట సేపు అసలు ఎవరితోనూ మాట్లాడిన నేను తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం విశదీకరిస్తున్నాను. ఇదివరకు ఎప్పుడు మీరు నా పాత అనుభవాలు వీడియోలు చూస్తే 20 నిమిషాలు, 22 నిమిషాలు అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే ఫస్ట్లో, ఎందుకంటే మ్, అంత ఎక్కువ మాట్లాడడం ఇష్టం రాదు. కానీ ఇప్పటికీ ఆ ఓపెనింగ్ అప్ అయిన లోపల నుంచి, అవును ఇది మనం చెప్తే ఇంకోళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది, వాళ్ళు కూడా ఈ మార్గంలోకి రావడానికి ఒక అవకాశం ఉండొచ్చు అని భావంతో, అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని, గురువుగారి కృపను పొంది వారి ప్రేమకు పాత్రలైనందుకు అది ఇంకొకళ్ళకి కూడా చేరాలని సదుద్దేశంతో ఇప్పుడు అన్ని బయటకు చెప్పడానికి చాలా ఫ్రీగా ఉన్నాను. అలాగే చాలా ఆ, ఇంకా చెప్పాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మారాయండి. ఇదివరకు ఆ, తోటి సాధకులతో మొదట్లో అంటే అరుణాచలం అన్న సంతర్పణతో నేను నాకు అసైన్ చేసిన లీడర్ తప్ప ఇంకెవరితోనూ ఎక్కువ మాట్లాడలేదు. ఆ తర్వాత వారాహి నవరాత్రులు అయ్యాక జరిగిన అన్న సంతర్పణలో మా తోటి సాధకులతో మాట్లాడడం మొదలెట్టి అలా నెమ్మదిగా ఇప్పుడు అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ అందరికీ ఆ, సరదాగా ఉంటూ ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ చాలా నాలోనే చాలా మార్పులు వచ్చినాయండి.
ఓకే స్వామి. మంత్ర సాధన మీ జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? మంత్ర సాధన జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాలు ఆ, చాలానే ఉన్నాయండి. నాకు పీఠంలోకి వచ్చాక కూడా చాలా ఎక్కువ కోపం ఉండేది. ఆ కోపం వల్ల నేను చాలా నష్టపోయాను. గురువు గారికి కూడా తెలుసు ఆ విషయము. అంటే ఏదో ఆ, ఒక చోట ఎవరి మీద కోపం రావడం, వాళ్ళు సాధకులు వేరే పీఠం వాళ్ళు అయి ఉండడం వల్ల నేను చాలా దెబ్బతిన్నాను. గురుగారు అది మళ్ళీ సరిచేసి నాకు చెప్పారు, నువ్వు ఇలా తప్పు చేసావని. అప్పటి నుంచి చాలా ఎరుకతో ఉండడము, కోపం వస్తే గమనించడము, అది అవసరమా వదిలేయడమా అన్న విషయము. ఆ, అలాగే ఆ, ఇదివరకు ఆ, కష్టాలు వచ్చిన, అంటే ఛాలెంజెస్ వచ్చిన, పరీక్షలు వచ్చిన చాలా షేక్ అయిపోయామండి. కానీ ఇలా ఒక ఏడాది అన్న సంతర్పణలో పాల్గొనడము, అమ్మవారు పెట్టిన అనేక పరీక్షల్లోంచి గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ద్వారా బయటకి రావడము, సక్సెస్ఫుల్గా చేయడము, దానివల్ల కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడము, మనం కూడా చేయొచ్చు, పీఠం తరపున మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి ఇవి నలుగురికి చేయడానికి మనకు అవకాశం ఇస్తున్నారు అని ఆ, చాలా ధైర్యం రావడము. అలాగే ఆ, ఇదివరకు మొదట్లో అంటే ఫస్ట్ ఒక 6 7 అన్న సంతర్పణల వరకు ఫిజికల్గా చాలా ఎగ్జాస్ట్ అయిపోయేవాడిని. సగం అన్న సంతర్పణ అయ్యేటప్పటికి నా ఎనర్జీ అంతా అయిపోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తి రోజు చేయడము, అక్కడ నించోగలగడము, తర్వాత ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవ్వడము. చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుందండి. ఒక నలుగురితో కలవడం వల్ల మనం ఎక్కడున్నాము, మన సమాజం ఎటు వెళ్తోంది, మన సనాతన ధర్మం గురించి ముందుకి ఒక తీసుకెళ్ళడానికి గురువు గారు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. దాన్ని ఎట్లా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి, చాలా నేర్చుకోవడానికి అయితే చాలా స్కోప్, చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారండి గురువు గారు. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికొచ్చాక మీరేం నేర్చుకున్నారు? ఆ, మేము ఫుల్ టైం సాధకులం కాబట్టి గురువు గారి దగ్గర మంత్రదీక్ష తీసుకున్నాక పురాణ ప్రవచనాలను వింటామండి. పురాణ ప్రవచనాల ద్వారా బోల్డ్ విషయాలు తెలుసుకుందామండి. ఒక దీపంలో ఎన్ని వత్తులు పెట్టాలి, దీపం ఎటువైపు పెట్టాలి, మనం విభూతి త్రిపురాంధ్రాలు ఎందుకు ధరించాలి, ఆ, అసలు లలితమ్మవారు అంటే ఏంటి, లలిత సహస్రనామాల్లో అమ్మవారి ఔన్నత్యం ఏమిటి, ఆ, అలాగే పుష్కరాలంటే ఏంటి. అంటే ఇప్పుడు మీకు బయట కొన్ని విషయాలు తెలుస్తాయండి, అన్ని విషయాలు తెలియాలని గ్యారంటీ ఏం లేదు. మనకి సైంటిఫిక్ వేలో అన్ని, మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు, ఋషులు, మునులు అనేక ఆ, అవతారాల్లో స్వయంగా శ్రీ మహావిష్ణువు మనకి, అలాగే వివిధ దేవీ దేవతలు మనకి బోల్డ్ జ్ఞానాన్ని ఇచ్చారండి. ఈ ఆ, ప్రవచనాలు వినడం వల్ల, అది మన జీవితంలో తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందండి. చాలా విషయాలు తెలుస్తున్నాయి, కొత్తవి నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. చాలా సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే స్వామి. అలాగే ఆ, గురువు గారు కూడా మధ్యలో జూమ్ కాల్ పెట్టి చాలా విశ్లేషణిస్తూ ఉంటారు. ఆ, ఇప్పుడు గురువుగారు చెప్పే విషయాల్లో కూడా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. అలాగే ఆ, ప్రతి ఒక్క అన్న సందర్భంలోనూ కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు మేము పూరి వెళ్ళినప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకున్నాం. అంటే ఇది అందరికీ తెలుసండి, కానీ
అది ఇంప్లిమెంట్ ప్రతి ఒక్కళ్ళు చేయడం కష్టం. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ప్లేట్ తీసుకుని అందులో వేయించుకుని అక్కడ కూర్చుని బా బాసింపట్టు వేసుకుని మఠం వేసుకుని కింద కూర్చుని తిన్నారండి. ఎంతమందికి మనకు ఆ అలవాటు ఉంది? ఇప్పుడంతా టేబుల్ చైర్స్ వచ్చేసాయి. ఎవరు కింద కూర్చుని తినట్లేదు. అలాంటిది వాళ్ళు కింద కూర్చుని చాలా నెమ్మదిగా తిని మళ్ళీ అడగాలి అంటే ఆలోచిస్తున్నారు. అంటే ఒక పద్ధతిలో, సనాతన ధర్మంలో ఒక పద్ధతిలో ఉండేదంతాను ఊరికనే వేయించేసుకుని అది వేస్ట్ చేసి, అంటే ఇప్పుడు అందరూ అలా చేస్తారని నేను అనట్లేదు. కానీ ఒక పద్ధతిని ఫాలో అయ్యి డిసిప్లిన్డ్గా ఉండడం, అది మన సనాతన ధర్మంలోనే నేర్పిస్తున్నారు. అది నేర్చుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అండి. ప్రవచనాల్లో ఒక్కటేంటి, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు గంగా అవతారం, గంగా అసలు ఎలా వచ్చింది భూమి మీదకి తెలుసుకోవాలి. అది ఎంత పుణ్యమో అది. అలాగే ఆ, కాశీపట్నం గురించి చాలా చాలా ఉందండి. అసలు మనకు తెలిసింది ఒక విత్తనం అంత ఉంటుంది అంతే. మనకేం తెలీదు. నాకైతే అసలు చాలా తక్కువ తెలుసండి. ఈ పురాణ ప్రవచనాల ద్వారా, ఈ అన్న సంతర్పణ ద్వారా, దివ్య క్షేత్రాలు దర్శిస్తూ వాటి గురించి తెలుసుకుంటూ వాటి విశిష్టత తెలుసుకుంటూ మ్, ఇప్పుడు ఆమ్, అక్కడ రామగుండం దగ్గర సుందిళ్ళ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్న సంతర్పణ చేశామండి. అది చాలా విశేషమైన ఆలయం. అక్కడ స్వామి పర్మిషన్ ఇస్తే తప్ప మనం ఆలయం దర్శనానికి వెళ్ళడానికి ఉండదు. ఒకటి. రెండు, చాలా నీట్గా స్నానం చేసి ఉంటేనే మీకు ఆ అయ్యవారి అనుగ్రహం ఉంటేనే మీరు ఆ ఆలయానికి వెళ్ళడానికి అవుతుంది. అలాగే శక్తి స్థలాలు. ఇప్పుడు కామాఖ్య వెళ్ళామండి. కామాఖ్యలో అమ్మవారి శక్తి స్థలం అది. తెలిసిందే అది అందరికీ. ఆ, ఉజ్జయిన్లో మహంకాళి క్షేత్రము, అయ్యవారి క్షేత్రం, మహాకాళేశ్వరుడి దివ్యక్షేత్రం అది. అలాగే మన తెలంగాణలో కాళేశ్వరంలో చేశారు గురుగారు. మొన్న భద్రాచలంలో చేశారు రాముల వారి సమక్షంలో. అక్కడ ఆ క్షేత్రంలో ఆ గుళ్ళో కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్, తర్వాత ఆ గురువుగారి సమక్షంలో అక్కడ కాళహస్తిలో దైవ దర్శనము, అలాగే భద్రాచలంలో దైవ దర్శనము, అలాగే సింహాచలంలో దైవ దర్శనము. ఈ మూడిట్లో నేను పాల్గొనడానికి అవ్వలేదండి. నేను మ్, వేరే వేరే కారణాల వల్ల పాల్గొనడానికి అవ్వలేదు. కానీ తోటి సాధకులు అమోఘమైన అనుభవాలు చెప్పారు. వారి గురువు గారితో దర్శనం చేసుకున్నప్పుడు వారికి జరిగిన అనుభవమైన అనుభవాలు చెప్పారు. సో ఇదేంటి, ఒక్క జప సాధన ఒక్కటే కాదండి. ఇది మొత్తం ఒక పెద్ద ప్యాకేజ్ ఇది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటారు చూడండి, అలా డెవలప్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దీంట్లో అన్నీ అన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. మనల్ని మలుచుకుంటూ ఆ, మనకి చేతనైంది సమాజంలో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గురుగారు ఒక అవకాశం ఇస్తూ మన కర్మల్ని ఆ, కట్ చేసుకుంటూ, అంటే ఈ అన్న సంతర్పణ ఈ జప సాధన చేస్తున్నప్పుడు మన కర్మను తరిగించుకోవడానికి, చేసిన తప్పుల నుంచి నేర్చుకుని మన్ని మనం మార్చుకోవడానికి గురువుగారు ఒక అమోఘమైన అవకాశం ఇస్తున్నారండి. అమ్మవారి అనుగ్రహంతో, గురువుగారి అనుగ్రహంతో చాలా చాలా అమోఘమైన పనులు చేయొచ్చు అని ఆ, తెలుపుతున్నారండి. ఓకే స్వామి. అఖండ దీపారాధన విషయంలో మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? అఖండ దీపారాధన విషయంలో అనుభవం అంటే, అందులో అమ్మవారిని ఆవాహనం చేశాక అది చాలా బ్రైట్గా గ్లో అవుతుందండి. ఆవాహనం అయిన వెంటనే ఆ దీపం చాలా బ్రైట్గా అమ్మవారు అందులోకి ప్రవేశించారు అని మీకు నిదర్శనం ఉంటుంది. అలాగే ఒక నవరాత్రిలో వారాహి అమ్మవారు, ఒక నవరాత్రిలో లలితమ్మ వారి దర్శనం కూడా అయిందండి.
ఈ నవరాత్రుల్లో ఇంకా చాలా అమోఘంగా జరిగింది. ఇంకా అసలు ప్రత్యక్షంగా అమ్మవారు ఎదురుగుండా ఉండడం వల్ల అసలు ఇంకా దాని గురించి చెప్పడానికి చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అంత తక్కువ. మాటల్లో చెప్పలేం. అమోఘం అది. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం తీసుకొని చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? ఆ, తేడా ఏమైనా అర్థమైందా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. చాలా చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు లైట్ ఉందండి, స్విచ్ ఉందండి. లైటు స్విచ్ అన్నీ ఉన్నాయి. కానీ అది ఎప్పుడు వెలుగుతుంది? అందులో కరెంట్ అన్నది వస్తేనే ఆ వైర్లో ప్రచురణ అవుతేనే అది వెలుగుతుంది. అంతే కదా? అలాగే మనం ఉన్నాం, గురువు గారు ఉన్నారు, మంత్రం ఉంది. మనం మంత్రం చేసుకుంటే మామూలుగా నడుస్తూ ఉంటుంది. అదే గురుముఖత మంత్రం చేసుకుంటే మనకి ఎంత అవసరమో మన మానసిక స్థితి, అలాగే మన యొక్క ఆ, అవసరాన్ని బట్టి గురువుగారు ఆ మంత్రాన్ని మన కోసం తయారు చేసి ఇవ్వడం, అది చాలా 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 వ్యత్యాసం ఉంటుందండి. నేను అనుభవించాను. ఎందుకంటే ఆ, చిన్నప్పటి నుంచి నాకు ఎవరు చెప్పకుండా నేను ఎక్కువ పంచాక్షరి మంత్రం జపం చేసేవాడిని. అది ఎంత చేసినా నాకేం పెద్ద ఫలితం అనిపించలేదు. కానీ గురువు గారి సంరక్షణలోకి వచ్చినాక అప్పుడు అర్థమైంది. గురుముఖత మంత్రం తీసుకోవడానికి మనం సొంతంగా చేసుకున్నప్పుడు ఆ అనుభవానికి చాలా తేడా ఉంటుందండి. అలాగే ఆ, నేను చాలా సాధన ఇదివరకు చేశాను. అంటే కొన్ని పర్టికులర్ సాధనలు కూడా చేశాను. కానీ అంత ఎఫెక్టివ్గా చేయలేకపోయాను. అంటే అది నా సొంతంగా చేసుకున్నాను. ఆ, ఎవరి దగ్గర ఆ మంత్రం తీసుకుని కానీ అదేం చేయలేదు. కాబట్టి గురుముఖంగా మంత్రం దొరకడమే చాలా కష్టం. నేను ఇదివరకు చాలా ఆ, కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను గురుగారి దగ్గరికి. అది అమ్మవారి అనుగ్రహం, గురుగారి అనుగ్రహం వల్ల వచ్చాను. అదంత సులువుగా అవ్వదు. చాలా అదృష్టవంతుడు నేను ఆ విషయంలో. గురుముఖత మంత్రం దొరకడం కష్టము. ఆ దొరికిన మంత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదేమి ఊరికేనే కాదు. మనం చేసుకునేది నమ్మకం. చాలా మంది వాదిస్తారు నమ్మకం ఉంటే అయిపోతుంది. నమ్మకం ఉంటే అయిపోదు. మీకు ఆ మంత్ర ఉచ్చారణ కరెక్ట్గా రావాలి. తర్వాత కొన్ని మంత్రాలకి బీజాక్షరాలు ఉంటే గురుముఖత బీజాక్షరం మీరు నేర్చుకుంటే తప్ప అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది తట్టుకునే శక్తి, దాన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఒక్క గురువు ద్వారానే మీకు దొరుకుతుంది. మనం సొంతంగా చేసుకుంటుంది అది ఒక్కొక్కసారి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనం సొంతంగా చేయడం వల్ల. కాబట్టి గురుముఖత తీసుకుని చేయడం వల్లే కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? ఆ, చాలా అమోఘమైన అనుభవం అండి అది. ఆ గోరింటాకు పెట్టాక జపసాధన చేసినప్పుడు అనేక దేవతామూర్తుల దర్శనాలు అయ్యాయి. అది చాలా బాగుంటుందండి. మనం గోరింటాకు రుబ్బి ఆ, మన ఇంట్లో స్వయంగా రుబ్బి పెడితే అది మటుకు చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే అమ్మవారి కోసం మనం ఒక పని చేయడం అన్నది మన గురువుగారు నవరాత్రుల ద్వారా ఆ అవకాశం కల్పిస్తున్నారు. అది చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అమ్మవారికి ఆ గోరింటాకు ఆ విధంగా పెట్టడం చాలా అమోఘమండి అది. ఓకే స్వామి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా, ఎలా అనిపించింది? అమ్మవారికి సార్ ఇవ్వడం అన్నది ఆ, చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్వయంగా
మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు సార్ ఇవ్వడం కానీ లేకపోతే అవన్నీ చేస్తారు. మనకి ప్రతి ఒక్కళ్ళకి ఈ నవరాత్రులు పీఠం తరపున పాల్గొన్న వాళ్ళకి సారే సమర్పించడానికి గురువుగారు ఒక అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించిందండి. అంటే అమ్మవారికి మన తరపున కొంచెం ఏదో మనకి చేతనైనట్టు ఒక చీర, రవిక సమర్పించడం చాలా అమోఘమైంది. దాంతో అమ్మవారికి ఆ, ఇది కాటుక, మళ్ళీ కుంకుమ, అంటే మన ఇంట్లో ఒక ఆడబడుచుకి ఎలా చేస్తామో అమ్మవారిని మన ఇంట్లో ఒక భాగంగా భావించి సారి సమర్పించడం ఒక చాలా అదృష్టం అండి. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనసుకి. అలాంటి ఆ, అదృష్టం దొరకడం, ఉమ్, అది అది కూడా చాలా అదృష్టం అసలు. అది మాటల్లో చెప్పడం చాలా కష్టం అది. ఆ సారి సమర్పించడం అన్నది మన ఇంట్లో ఒక భాగం అమ్మవారు, మన ఇంట్లో ఆడబిడ్డ అని సారిని సమర్పించడం, అది ఉమ్, చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. ఆ, అమ్మవారు మనతో అన్ని 9 రోజులు ఉండి ఆ, అనుక్షణం మనని చెయ్యపట్టుకుని నడిపిస్తూ గురువుగారి సమక్షంలో, గురువుగారు కూడా ఆ చెయ్యి వదలకుండా 9 రోజులు అన్నీ చేయించుకుని ఆ 9వ రోజు తెల్లారుజామున ఉద్వాసం చేయడం ఒక 0.1% బాధగా అనిపించిందండి. కానీ ఆ తర్వాత ఆ బాధ వెంటనే పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆ ఎరుక వచ్చేస్తుందో అమ్మవారు మనతోనే ఎప్పుడు ఉంటారు అని, ఇంకా ఇంకేమి మనసుకేం కష్టం అనిపించలేదు. కానీ అమ్మవారి మువ్వల చప్పుడు వింటూ ఆవిడని సాగనంపడం, అది చాలా హృదయానికి హత్తుకునేటట్టు ఉంటుందండి. ఓకే స్వామి. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా. ఏంటండి? ఇలాంటి పీఠం గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా. ఆ, ఈ పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ, చాలా తృప్తిగా, చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ, చాలా దివ్యానుభూతులు అసలు. మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది 9వ రోజు. అంతా అయిపోయినా అసలు అసలు అంత తొందరగా అయిపోయిందా అని బాధ అనిపించింది కొంచెం. ఎందుకంటే ఇంకా ఇంకా కొంచెం సమయం ఉంటే అమ్మవారితో ఇంకా బాగుండేది అనిపించింది. అలాగే ఒక్కొక్క రోజు గురువుగారి సమక్షంలో అమ్మవారి ప్రత్యక్షంగా అనుభవించడము, అమ్మవారి గజ్జల చప్పుడు కానీ, అమ్మవారి ఎదురుగుండా కూర్చున్నట్టు అనిపించడం కానీ, దివ్యమైన తేజస్సుతో కనిపించడం కానీ, ఆ కాంతి రూపంలో ప్ర ప్రకాశవంతంగా దర్శనం ఇవ్వడం కానీ, ఆ, అసలు అమోఘమండి. ఒక రోజు శివయ్య వారు సమాధి స్థితిలో దర్శనం ఇవ్వడం కానీ, ఉమ్, రోజంతా అమ్మవారి మువ్వలు చప్పుడు అవ్వడం కానీ, స్త్రీమూర్తులు వచ్చి ఉన్న రోజు కోలాహలంగా ఒక పండగ వచ్చినట్టు సందడిగా ఉండడం కానీ, ప్రతి ఒక్క రోజు చాలా అమోఘంగా, అన్ని మంచి ఆ, స్మృతులండి. అది జీవితాంతం గుర్తుండిపోయేది అది. ఓకే స్వామి. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా స్వామి? చాలా చాలా అవసరం ఉందండి ఇలాంటి పీఠం. ఆ, ఏమీ ఆశించకుండా, ఆ, ఏమీ తీసుకోకుండా ఒక గురువు గారు వారి అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మంత్రదీక్షలు ఉచితంగా ఇస్తూ ప్రతి క్షణము ఆ, సాధకుడికి తెలియకుండా సాధకుడు చెయ్య పట్టుకుని ముందుకి నడిపిస్తూ, ఆ, ఎక్కడ
అవసరమైతే అక్కడ కరెక్ట్ చేసి వారిని ఒక సరైన మార్గంలో నడిపిస్తూ వారికి దివ్యానుభూతులు కలిగేటట్టు చేస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రత తయారు చేస్తూ చాలా అవసరం అండి. ఇలాంటి పీఠం సమాజంలో చాలా అవసరం. ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క మంత్ర దీక్షలో పాల్గొని ఈ యొక్క అనుభవాల్ని అనుభూతుల్ని వారి సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే స్వామి. ఉమ్. పిల్లల్ని ఎలా పెంచాలని గురుగారు కొన్ని మాటలు చెప్పారు. ఆ, ఆ. మీకేమనిపించింది? చాలా అవసరం అనిపించిందండి. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. అంటే గురువుగారు చెప్పింది ఎక్కడ కాంటెక్స్ట్ ఎలా వస్తుందో చెప్తున్నాను. నేను ఎక్కువ ఆ, అన్న సంతర్పణలకి తెలంగాణలో రావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ వందే భారత్లో ట్రావెల్ చేస్తా అండి. తోటి ప్రయాణికుల్లో 3 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలు, 8 సంవత్సరాల్లో పిల్లలతో తల్లిదండ్రులు ట్రావెల్ చేస్తూ ఉంటారండి. ఒక 50 to 60% వాళ్ళ మొబైల్స్ ఇస్తారండి పిల్లలకి ఆడుకోవడానికి. సో ఆ మొబైల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ, వాళ్ళు మెంటల్ గ్రోత్ స్టంటెడ్ అయిపోతుంది. సో గురువు గారు ఏం చెప్తున్నారంటే గారాబం చేయొద్దని చెప్తున్నారు. ఇక్కడ ఈ రెండిటికి లింక్ ఎలా వస్తుందంటే వీళ్ళు అతి గారాబం చేస్తారు. వాళ్ళకి ఎట్లా టైం ఇవ్వాలో తెలియట్లేదు. సో అతి గారాబం అంటే ఇప్పుడు ఏమైనా వద్దు అంటే వాళ్ళు గట్టిగా ఏడిస్తే వాళ్ళకి అది ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. పేషెంట్గా ఎందుకు వద్దు అన్నారో చెప్పడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, గారాబం చేయడం వల్ల వాళ్ళు లోపల స్ట్రెంగ్త్ ఉండట్లేదు. ప్రతి ఒక ఫెయిలియర్ వస్తే దానికి భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అటు వెళ్ళిపోవడం. అంటే ఒక ప్రేమతో ఒక డిసిప్లిన్డ్గా పెంచాలని చాలా బాగా చెప్పారండి. అది చాలా అవసరం నేటి సమాజంలో. గురుగారు పిల్లల పెంపకం గురించి మాట్లాడడం చాలా చాలా బాగుంది. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? ఆ, పీఠంలో కానీ అన్న సంతర్పణలో కానీ ఆ, అనేక కార్యక్రమాల్లో కానీ జప సాధనలో ఏమైనా డౌట్స్ కానీ ఆబ్స్టికల్స్ వస్తే ఎట్లా అధిగమించాలి అన్నిటికీ తోటి సాధకులు చాలా సహకరిస్తారండి. వారి అనుభవాలు చెప్పడం కానీ ఎలా చేయాలని చెప్పడం కానీ నవరాత్రులప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మా గ్రూప్ లీడర్స్ అన్ని క్లియర్ చేయడము, గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడము, గురువుగారు ఏ టైంలో అయినా ఆన్సర్ చేయడము చాలా 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 హె- మద్దతు చాలా హెల్ప్ చేస్తుందండి. ఒక ఆ, ఒక సాధకుడుగా నేను ముందుకు వెళ్ళడానికి తోటి సాధకుల యొక్క హెల్ప్ చాలా ఆ, తోడ్పడుతుందండి. బాగా తోడ్పడింది ఇప్పటి వరకు. గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువుగారి సపోర్టు చెప్పాం కదండి ఇందాక. ముందు నుంచి మనం పీఠంలో అడుగు పెట్టినప్పటి నుంచి సిద్ధి పొందడం కానీ నవరాత్రుల్లో చేసి ఉద్వాసం చెప్పి వెళ్ళిపోయే వరకు కానీ అన్న సంతర్పణ చేస్తున్నప్పుడు కానీ అన్ని చోట్ల గురుగారు చెయ్య పట్టుకుని మనకు తెలియకుండా మనని ముందుకి నెట్టుతూ మనకి సలహాలు ఇస్తూ జాగ్రత్తగా ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్తూ చేయడం వల్ల చాలా ఆనందంగా మనసు కృతజ్ఞతా భావంతో నిండి ఉంటుందండి. ఇంత అమోఘమైన అనుభవాలు, దివ్యమైన అనుభవాలు, ఈ మానసిక మార్పులు చాలా చాలా అండి. అసలు దీనికి ఈ తుల్యత అన్నది లేదు. చాలా అమోఘం అంతే. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ రోజుల్లో ఇలాంటి గురువులు కూడా ఉంటారని చెప్పి? లేదండి. ఎప్పుడూ అసలు ఆలోచించలేదండి. నేను ఎప్పుడూ వెతుకుతూ ఉండేవాడిని. అంటే
సింపుల్గా సింపుల్గా చాలా సులువుగా సాధన చేసుకుని ముందుకు వెళ్ళడానికి చాలా మంది అంటారు గురువు గారికి కోపం ఎక్కువ, గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటారు. గురువు గారు స్ట్రిక్ట్ గా ఉన్నా కోపం చేసినా మన మంచికి, మన మనము చేస్తున్న తప్పులను సరిచేసి మనం ఒక సరైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి అన్నది మనం తెలుసుకుని మన బాగు కోసం చేస్తున్నారని తెలుసుకుంటే చాలా ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుందండి. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం స్వామి. పీఠం నియమ నిబంధనలు, ఆ, నవరాత్రుల నియమ నిబంధనలు తప్పకుండా పూర్తిగా విని, అలాగే ఆ, సాధకుల యొక్క అనుభవాల వీడియోలు చూసి ఖచ్చితంగా 9 రోజులు అఖండ దీపంతో శ్రద్ధగా జపసాధన చేస్తే మీకు కూడా అమోఘమైన అనుభవాలు కలుగుతాయి. అలాగే జీవితంలో కొత్త కొత్తవి నేర్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అనుభవించి ముందుకు వెళ్ళడానికి జీవితంలో ఆధ్యాత్మికంగా మంచి స- అవకాశం దొరుకుతుంది. తప్పకుండా చెయ్యండి. ఈ నవరాత్రుల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో సూచనలు, ఎన్నో ఆ, ప్రాసెస్లు అన్నిటి వలన మనకి ఎంతో లాభదాయకంగా, ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఉచితంగా మంత్రం ఇస్తున్నారు అని ఎవరికైనా క్వశ్చన్ ఉంటే, ఆ, ఉచితంగా మంత్రం ఇవ్వడం కాదండి, సనాతన ధర్మాన్ని వేదం చెప్పినట్టు ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు గురువు గారు. చాలా తక్కువ మంది చేస్తారు. అది అందరి వల్ల సాధ్యం కూడా కాదు అది. అంటే నేను ఇక్కడ ఎవరిని కంపేర్ చేసి చెప్పట్లేదండి. మ్, చాగంటి కోటేశ్వరరావు గురువు గారు కూడా ఆయన ప్రవచనాల్లో చెప్తారు, వేదం ఒక్కటే మనకి ప్రమాణం. మన సనాతన ధర్మంలో వేదం ప్రమాణం చేసుకుని చేసేది ఏదైనా అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో గురువుగారు చాలా జాగ్రత్తగా చేశారు కాబట్టి, డిజైన్ చేశారు కాబట్టి దీని నుంచి అందరూ ఈ నేను పొందిన అనుభవాలు, తోటి సాధకులు పొందిన అనుభవాలు, ఇంకా ఇంతకన్నా అమోఘమైన అనుభవాలు పొందడానికి అవకాశం వారికి లభిస్తుంది కాబట్టి అందరూ చేయాలని ఆశిస్తున్నాను నేను. ఓకే స్వామి. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా స్వామి? ఆ, ఈ వారాహి నవరాత్రుల్లో శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠంలో పాల్గొని అక్కడ చేయడానికి అవకాశం ఇచ్చిన గురువుగారు బ్రహ్మశ్రీ కడియాల్ నవీన్ శర్మ గారికి, పీఠం అమ్మవారికి, పీఠానికి శతకోటి కృతజ్ఞతలు. చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే గురు పూజోత్సవంలో పాల్గొని గురు సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు గురువు గారికి, అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటా అండి. శ్రీమాత్రే నమః. ఓకే స్వామి. చాలా సంతోషం స్వామి. మీ అనుభవాలు, విలువైన అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.